హే మామ, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చింటూ బ్రో. అయితే ముచ్చట అయితే ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి పెద్ద కష్టపడేటైతే ఏముండదు గైస్. మామ ఏం లేదు, ఇగో ఈ వాడిది మైక్ చూడండి ఒకసారి, మీరు చూపిస్తాను మీకు అన్ని మైక్ స్టాండ్. ఇదే మైక్ ని వాడేది. ఇది మామూలుగా మీషోలో ఆర్డర్ పెట్టుకునేది. నెక్స్ట్ ఇదే స్టాండ్. ఇది అంటే నాకు వీడియో మొత్తం దీంతో రికార్డింగ్ చేస్తాను అనమాట. రైట్, నెక్స్ట్ ఏంటంటే మామ చూస్తారు కదా, మీకైతే నీ వాడే స్టాండ్, నీ వాడే మైక్ చూపిస్తాను కదా. జస్ట్ ఏం లేదు, దీంతో నేను అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు అయితే మనం చూద్దాము, ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. వాయిస్ ఎట్లా అంటే క్లారిటీ ఎట్లా వస్తుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు కాదు అనుకున్నది. యూట్యూబ్ కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే వీడియోలు ఒకప్పుడు టిక్ టాక్ అంటే మస్తు ఇష్టం ఉండే. దాంట్లో మస్తు వీడియోలు తీసిన. దాంట్లో ఎంతమంది 6,000 ఫాలోవర్స్ ఉండే. అంటే అప్పట్లో అదే పెద్ద గొప్ప. 6,000 ఫాలోవర్స్ అంటే అది వేరే. ఇంకా అప్పుడు ఎట్లా అంటే ఫేమస్ అయిపోయినా అనే ఒక ఫీలింగ్ ఉంటుండే. అప్పుడు టిక్ టాక్ పోయింది అని చెప్పేసి అప్పటిదాకా లైట్ తీసుకున్నా. అంటే అట్లా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది నాకు. అంటే వీడియోలు తీద్దాము, ఇట్లా కొంచెం ఏదో చేద్దాము, ఏదో ఫేమస్ అవుదాము అంటే ఏదో ఏదో ఉండే అప్పటికి. కానీ అది సెట్ కాలే అప్పుడు. ఆఫ్టర్ మళ్ళా 7 years 8 years అయింది ఇప్పటికి. అంటే వాయిస్ కరెక్ట్ మీకు వినిపిస్తుందా? సరే, ఇట్లా పట్టుకుంటా. కానీ అయితే ఆఫ్టర్ 8 years అవుతుంది అనుకుంటా. మళ్ళీ వీడియోలు కానీ ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా గుర్తుకొచ్చింది మళ్ళీ. అంటే ఫోన్ కూడా కొంచెం, అంటే ఫోన్ కూడా కెమెరా కూడా బాగా వస్తుంది కదా, ఒకసారి ట్రై చేద్దాం. ఇన్స్టాగ్రామ్ మళ్ళీ కొత్త ఐడి పెడదాం, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ట్రై చేద్దాం ఏమవుతాం అని అనుకున్నా. ఇంకోటి ఏంటంటే నా ఇన్స్పిరేషన్ వాళ్ళంటే మన అఫీషియల్ శాండీ తెలుసు కదా మీ అందరికీ. అఫీషియల్ శాండీ 1701 ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ. ఆయన ర్యాపిడో అండ్ స్విగ్గీ రైడర్ అనమాట. ఆయన మా తెలిసిన ఆయన, అంటే తెలిసా అన్న. అంటే నేను కూడా కొంచెం ఒకప్పుడు ఆయన కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యాను. అందుకని కొంచెం ఆయన చూసి నాకు కూడా చేయాలి, ఏదో ఒకటి చేద్దాం. ఆయన కూడా మనతో పాటే కదా, మన కళ్ళ ముంగట ఆ స్టేజ్కి వెళ్ళింది కదా అని చెప్పేసి ఒక చిన్న ఆశతోటి అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. అందుకని మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో షార్ట్ వీడియోలు పెడితే, యూట్యూబ్లో నేను మొత్తం షార్ట్ వీడియోలు పెట్టినా. ఒకసారి చూడొచ్చు మీరు. అయితే షార్ట్ వీడియోల వల్ల ఛానల్ మానిటైజ్ అయింది కాదంట. ఇంకోటి ఏంటంటే అంటే అవుతుందంట, కాకపోతే అది సగం అవుతుందంట. అంటే 500 సబ్స్క్రైబర్లు, మళ్ళీ 3,000 వాచ్ టైము, 3 million వ్యూస్ పబ్లిక్ వ్యూస్ అనమాట. ఇది కంప్లీట్ చేయాలి. అది షార్ట్ మానిటైజేషన్ కానీ షార్ట్ అట్లా అవుతుందంట. అంటే ఫుల్ మానిటైజేషన్ కానీ 1,000 సబ్స్క్రైబర్లు, 10 million వ్యూస్, మళ్ళా వాచ్ టైం 4,000 వాచ్ టైం ఉండాలంట. అయితే ఏమైంది, నాకు ఫుల్ వీడియోలు ఏం చేయాలో అర్థం కాక షార్ట్ వీడియోలో తీసిన మొత్తం. అంటే కొన్ని ఎమోషనల్ డైలాగులు అవి అలాంటివి కొన్ని తీసి పెట్టినా. అంటే దానివల్ల నాకు ఏమైందంటే వ్యూస్ వస్తున్నాయి మంచిగా, అంత బాగానే ఉంది. అని వాచ్ టైం అనేది ఒకటి మనకు అక్కడ మీకు బార్ ఇస్తా, బార్ అంటే మీకు ఒక ఫోటో పెడితే ఇప్పుడు ఆ ఫోటో దాంట్లో వాచ్ టైం అనేది మనకు యాడ్ కాలేదు. నాకు తెలియదు అసలు. అంటే వాటి వల్ల అసలు ఏమంటారు, ఆ షార్ట్ వీడియోల వల్ల వాచ్ టైం అనేది యాడ్ కాదంట. నాకు తెలియదు అది. ఎంతో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినా, వీడియోలు చూసినా, అన్ని చూసినా కానీ ప్రతి దాంట్లో అంతే, షార్ట్ వీడియోలకి వాచ్ టైం యాడ్ కాదంట అసలు. అందుకని మళ్ళా డౌన్ అయిపోయా అంత. అంటే ఎంతెంత ఇంట్రెస్ట్ చేసిందో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,
అంత డల్ అయిపోయింది. ఏమైంది మళ్ళీ ఏమైందంటే ప్రతి వీడియో చూసిన అన్ని యూట్యూబ్లో, అంటే ఏం చేస్తే వాచ్ టైం పెరుగుతుంది అదని చెప్పి చూసిన, అది వర్కౌట్ కాలే అంట. షార్ట్ వీడియోలకి అయితే అసలే కాదంట. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒకవేళ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ వాచ్ టైం అనేది కౌంట్ కాదు. దేనికి? షార్ట్ వీడియోలకు అయితే కౌంట్ కాదంట. అందుకని ఫుల్ వీడియోలు చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మనం ఏమనుకున్నామంటే 10,000 సబ్స్క్రైబర్లు అయితే ఒక 50 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేషన్ చేద్దామని. అది ఎప్పటి నుంచి అంటే నా మనసులోని అది 100% చేస్తా. కాకపోతే మనకి సబ్స్క్రైబర్లు ఇంకోటి ఏంటంటే ఇన్స్టా పేజీ మళ్ళీ యూట్యూబ్ పేజీ రెండు ఒకటిసారి క్రియేట్ చేసిన. ఆ క్రియేట్ చేస్తే ఏమైంది, ఇన్స్టాల కంటే ఎక్కువ యూట్యూబ్లోనే ఫాస్ట్ సబ్స్క్రైబర్ పెరుగుతారు. ఇక నాకు అమ్మ యూట్యూబ్లో పెరుగుతారు చాలు, ఇంత పూర్తికి రోజుకు 3-4 వస్తాయని అట్లా చిన్నగా మంచిగా ఉండే, హ్యాపీ కొంచెం చిన్న హ్యాపీ మూమెంట్ ఉండే. ఇప్పుడు ఏమైంది, యూట్యూబ్లో మొత్తం ఎంత అయితే 150 ఉండే, 150 దగ్గరే అయిపోయింది. ఇంకా అది సబ్స్క్రైబర్ పెరుగుతలేరు, మళ్ళీ వ్యూస్ కూడా అయిపోయినాయి. అప్పుడు 1K 2K 3K పోయిన వీడియోలు కూడా ఇప్పుడు 10 వ్యూస్ 20 వ్యూస్ వస్తున్నాయి. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే అది వ్యూస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెరుగుతుంది, ఇప్పుడు ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ ఇన్స్టాలో పెరుగుతారు ఇప్పుడు అందరూ. అదేందో మరి ఏం లేదు. మీకు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్లీ ఏదైతే రాలేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయిపోయాను, అదే ఇప్పుడు యాడ్ అయింది అనమాట. అంటే వాచ్ టైం, ఇప్పుడు వాచ్ టైం కూడా మనకు దాంట్లో కౌంట్ అవుతుంది. ఇప్పుడు వాచ్ టైము మళ్ళీ పబ్లిక్ వ్యూ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇట్లా మీకు ఒకటి ఇప్పుడు ఫోటో ఇస్తా, ఇక్కడ ఇస్తా చూడండి ఒకసారి. దాంట్లో ఇప్పుడు యాడ్ అవుతుంది, అంటే అంత ముందేమో యాడ్ కాలేదు, అంత ముందు కూడా ఇస్తా. అంటే బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ 2 ఫోటోలు పెడతాం మీకు. ఇప్పుడు దాంట్లో యాడ్ కాలేదు, అందుకని చెప్పేసి నాకు ఈ వీడియోలో మీద ఇంట్రెస్ట్ వీకింది మొత్తం. అందుకని చేయబుద్ధి కాలే. ఈరోజు ఎవరం శుక్రవారం, ఈరోజు ఇంతకుముందు చూసుకున్నా కూడా గాయస్ సారీ. మా స్టాండ్ పెట్టిన అక్కడ స్టాండ్ పెట్టి ఇక్కడ నుంచి చూస్తున్నాం, ఇక్కడ నుంచి తీస్తున్నాం ఆ వీడియో. ఆ గాలి వచ్చింది, గట్టి గాలి వచ్చింది, స్టాండ్ కింద పడ్డది. సరే ఏమనుకోకండి. అయితే ఇప్పుడు ఎక్కడ చెప్పినా అదే మనకి ఇప్పటిదాకా ఎన్ని రోజుల దాకా ఈరోజు అది కౌంట్ కాలే, వాచ్ టైం అనేది కౌంట్ కాలే. మన అఫీషియల్ శాండీ అన్న కూడా మెసేజ్ పెట్టినా, ఏందన్నా కౌంట్ అయితే లేదని అడిగేసరికి ఏమి చేయి వీడియోలు చేయు అయితే అదే అయితే అని చెప్పేసరికి మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియోలు. అందుకని ఈరోజు ఇంత ముందు చూస్తే ఇక మెల్ల కొంచెం ఒక 1 అవర్ అన్ని వీడియోలు కలిపి ఒక 1 అవర్ వాచ్ టైం అనేది కౌంట్ అయింది. అది ఒక్కటి ఎక్కడికి 1 అవర్ కానీ 1 మినిట్ కానీ అదైతే వాచ్ టైం అయితే కౌంట్ అయింది కదా, చాలా ఒకటి బార్లో కౌంట్ అయితే చాలు. అయితే అదొక్క హెల్ప్ చేయండి గాయస్. మీరైతే ఎంత ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్కి ఎంత 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ టైమ్, ఈ 10 మిలియన్ వ్యూస్ ఉండాలంట. అదొక్కటి మీతో అవుతుంది మామ, అదొక్క హెల్ప్ చేయండి నాకు అంతే. మన ఛానల్ ఒక్కటి మానిటైజేషన్ అయిపోయింది దాకా అంతే చాలు. 1K సబ్స్క్రైబర్లు కావాలి ఫస్ట్ అయితే, అందుకే దానికోసం ట్రై చేస్తున్నా. ఇలా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఇలా సబ్స్క్రైబ్ చేయండి అంతే. సబ్స్క్రైబ్ చేసి మీరు మీతో ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని ఆన్లో పెట్టుకుంటే చాలు అంతే. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకే ఫస్ట్. అయితే నాకు ఫస్ట్ టైం ఇది, అంటే కెమెరా ముంగట ఎట్లా మాటలు అర్థం కాదు, కొంచెం భయం అవుతుంది, మళ్ళీ కొంచెం వేరే టైం ఇస్తుంది. అంటే ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, ఫస్ట్ టైం ఇట్లా ఓన్గా వీడియోలు తీయాలంటే ఫస్ట్ టైం. ఏమనుకోకుండా అంటే వాయిస్ ఎట్లుందో ఏమో తెలియదు నాకైతే, మీకు ఎట్లా ఇస్తుంది అట్లా. ఇంకోటి ఏంటంటే నాకు పాత వీడియోలు కూడా ఆల్రెడీ ఓన్ వాయిస్ తోటి తీద్దాం అనుకున్నా అవి కూడా, కానీ నా వాయిస్ నాకు కొంచెం నచ్చదు అది, అందుకని తీయలేకపోయినా. ఓన్ వాయిస్ తోటి ఏదో వేరే వాయిస్ కూడా చేంజ్ చేసి పెట్టలే వీడియో కూడా. సరే
ఈ వీడియోకి ఎంత రెస్పాండ్ వస్తుందో ఆ రెస్పాండ్ బట్టి ఇప్పటి నుంచి ఓన్ వాయిస్ పెట్టాలా లేకపోతే అటెండ్ వాయిస్ పెట్టాలా చూద్దాం. మీరైతే జర సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్. నాకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే జర రోజు సబ్స్క్రైబ్ పెరిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీకోసం ఇంకా 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 మంచి మంచి వీడియోలు తీద్దామని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు వచ్చిన సబ్స్క్రైబర్ తగ్గిపోతున్నారు. నాకు ఇంకెక్కడ చేయబోతే చెప్పు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. అది ఒక్కటి కంప్లీట్ కావాలి నాకు. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ టైమ్, 10 మిలియన్ వ్యూస్ అంట, పబ్లిక్ వ్యూస్. ఈ 3 కంప్లీట్ అయితే మన ఛానల్ ఆటోమేటిక్ మనకి మానిటైజేషన్ అయిపోయినట్టే. అది ఒక్కటి కంప్లీట్ చేస్తా అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఆడుతున్నా, అంటే ఇంతగానం ఫస్ట్ టైం మాట్లాడిన ఈరోజే. అంటే కొంచెం భయం ఉంది. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాం ఇంకా మంచిగా మారడానికి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతలోపు. సరే, ఈరోజు అయితే ఈ వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. బాయ్.